మనోజ్ అయితే జాబ్ పోగొట్టుకుని ఇంటికైతే వచ్చేసి రోహిణి రాగానే నిజం చెప్తాడనమాట. నా జాబ్ పోయింది రోహిణి అని చెప్పేసి రోహిణికి చెప్పగానే రోహిణి అయితే కోపంతో, నువ్వు మారవా, అసలు నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా, 2 వారాల కంటే ఎక్కువ ఎక్కడా పని చేయడం లేదు, అసలు నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పేసి మనోజ్ని అయితే బాగా తిడుతుంది అనమాట. ఇక మనోజ్ కన్విన్స్ చేయాలని చెప్పేసి చూడగానే రోహిణి అయితే, నువ్వు వదులు నన్ను, నేను నీలా ఖాళీగా ఇంట్లో ఉండలేను, వెళ్ళాలి, నాకు పని ఉందని చెప్పేసి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక పార్వతమ్మ ఇంట్లో అయితే మీనా వాళ్ళ నాన్న సంవత్సరికానికి అని చెప్పేసి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉండగానే అక్కడ కూర్చున్న శివ అయితే వాళ్ళ నాన్న ఫోటో చూడగానే ఇక తన తండ్రితో గొడవపడిన ప్రతి సిచ్యువేషన్ అయితే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇక బాలు బండి దొంగతనం చేసినప్పుడు అయితే పోలీస్ స్టేషన్ ముందే నరసింహ అయితే శివన్ అయితే బాగా తిడతాడనమాట. నువ్వు చేసిన పని వల్ల ఇంటిల్లిపాది మొత్తం పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది, వీధిలో నా పరువు మొత్తం పోయిందని చెప్పేసి ఇక నరసింహ అయితే బాగా తిడతాడనమాట. ఇక అప్పుడు శివ అయితే ఇక జీవితంలో మీతో కలిసి ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక నరసింహ కూడా నా కంటలో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నా దగ్గరికి రావద్దురా అని చెప్పేసి ఇక శివనైతే తిడతాడు అనమాట. అప్పుడే శివకి ఇక తండ్రితో గొడవపడిన ఇంకో సిచ్యువేషన్ కూడా గుర్తొస్తుంది అనమాట. అప్పుడు శివ అయితే నరసింహతో, పిల్లల్ని పెంచలేనివాడు, వాళ్ళ కోరికలను తీర్చలేనివాడు, అసలు మమ్మల్ని ఎందుకు కన్నా అని చెప్పేసి శివ అయితే గట్టిగా అరుస్తాడనమాట. ఇక అప్పుడు నరసింహ అయితే, మీకు 4 అక్షరాలు వస్తే నా బతుకులాగా మీ బతుకు అవ్వకూడదని నువ్వేది అడిగితే అది తెచ్చి ఇచ్చి చదివిస్తున్నావురా అని చెప్పేసి అతనైతే తిడతాడనమాట. ఇక అవన్నీ తలుచుకుని శివ అయితే బాధపడిపోతూ ఉంటాడు. ఇక శివ చేతికి కట్టు ఉండడంతో ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళల్లోనే ఇంకొకరైతే వాళ్ళ అల్లుడు బాలునే శివను కొట్టాడంట అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. సొంత అల్లుడే బామ్మర్దిపై చేసుకోవడం ఏంటని చెప్పేసి అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక వాళ్ళైతే పార్వతంతో, నా కూతురు మీనాని బాగా చూసుకుంటాడు నా అల్లుడు అని చెప్పేసి చెప్పావు కదా, మరి ఇలా చేశాడేంటి అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉంటారనమాట. ఇక పార్వతమ్మ అయితే సైలెంట్గా ఉండిపోతుంది. సొంత అల్లుడే ఇలా చేస్తాడో అసలేం బాగాలేదు, చదువుకునే పిల్లాడి చెయ్యి వేరే చేయడం అస్సలు బాగలేదని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక పార్వతమ్మ అయితే, అమ్మ అల్లుడు గారు సంవత్సరీకానికి వస్తున్నారు రావట్లేదని చెప్పేసి మీనానైతే అడగగానే, మామయ్య గారు చెప్పారు కదమ్మా ఆయన తప్పకుండా వస్తారని చెప్పేసి మీనైతే చెప్తుందనమాట. ఇక శివ అయితే ఆయన వచ్చే వరకు మనం ఎందుకు ఈ కార్యక్రమం చేయకుండా ఆగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. రానివాడి కోసం ఎదురు చూడటం నాకేం నచ్చలేదు, హారతి పళ్ళం నాకు ఇవ్వక్క, నేనే నాన్నకి హారతి ఇస్తానని చెప్పేసి శివ అయితే అడుగుతాడనమాట. ఇక మీనా అయితే శివకి అయితే ఇస్తుంది అనమాట. ఇక తండ్రి ఫోటో ముందు ఇక హారతి తిప్పుతూ ఉండగానే చెయ్యి ఎముక ఇరిగి ఉండటం వల్ల ఇక తనైతే సరిగా పట్టుకోలేకపోయి కింద పడేస్తాడనమాట హారతి ప్లేట్. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. నా కొడుకు తన తండ్రికి కనీసం హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడు, ఇంతలా నా కొడుకు చేయి విరగొట్టాడని ఆయనకి మేమేం అన్యాయం చేసామని చెప్పేసి ఇలా చేశారు, ఇలాంటి కోపిష్టోడితే నా కూతురు ఎలా కాపురం చేస్తుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే బాలు అయితే ఇంట్లోకి అయితే వస్తూ ఆ మాటలు అయితే వింటాడు. బాలు అయితే ఇంట్లోకి రావడానికి ముందే బయట పూలు అమ్ముకునే వాళ్ళైతే ఇద్దరైతే బాలుని అయితే తిడతారనమాట. ఎందుకు అలా బామ్మది చెయ్యరు గొట్ట అని చెప్పేసి. ఇక బాలు అయితే అసలు విషయం తెలియకుండా వాళ్ళు తనని తిడుతున్నారు అని చెప్పేసి ఇక వాళ్ళ మాటలు పట్టించుకోకుండా లోపలికైతే వస్తారు. ఇక లోపలికి వచ్చేసరికి పార్వతమ్మ కూడా ఇలా తిడుతూ ఉండేసరికి ఇక బాలుకి అయితే బాగా కోపం వస్తుంది అనమాట. బస్తీ వాళ్ళందరినీ పోగేసి మరి నా గురించి ఎంతగా చెడు ప్రచారం చేస్తున్నారా అని చెప్పేసి అనగానే అప్పుడే శివ అయితే, ఏంటి నా చెయ్యి విరగొట్టిందే కాకుండా నా ఇంటికి తినడానికి వచ్చావని చెప్పేసి అంటాడనమాట. ఇక బాలుకైతే ఇంకా కోపం వచ్చేసి ఇక ఆవేశంతో ముందుకు వెళ్ళి శివని అయితే కొడతాడనమాట. ఇక మీనా అయితే కోపంగా, ఏంటండి మీరు చేస్తుంది, ఇలా అందరి ముందు ఎందుకు మా తమ్ముడిని ఇలా కొడుతున్నారు, వాడు మాట్లాడింది తప్పే, మీరు కాసేపు ఆవేశం తగ్గించుకుంటే నేనే వాడి పళ్ళు రాళ్ళు కొట్టేదాన్ని కదా అని చెప్పేసి బాలుతో గొడవ పడుతూ ఉంటుంది అనమాట. ఇక బాలు అయితే కోపంగా, నన్నే తప్పు అంటావా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక పార్వతమ్మ అయితే నరసింహ ఫోటో ముందు కూలబడిపోయి, అయ్యో ఏంటి తలరాత అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే మీనా, అమ్మ నాన్న ముందు ఏడవడం ఎందుకమ్మా, ఆయన బ్రతికున్నంతకాలం ఏ రోజు మనకి తిండికి లోటు చేయలేదు, కానీ ఆయనకి పిండం పెట్టే రోజు ఆయన ఆత్మకి శాంతి లేకుండా ఏడుస్తావా, జరిగిందంతా వదిలేయండి, నాన్న బాధపడకూడదు, ఏనాడైనా మనల్ని ఆయన పస్తులు ఉంచాడా, మరి మనం ఎందుకు ఆయన పస్తులు ఉంచాలి, వచ్చి కూర్చోండి రండి అని చెప్పేసి తను కూడా కూర్చొని ఇక విస్తరాకు తీసుకుని అందులో అన్నీ వడ్డించుకొని ఇక ఏడుపు వస్తున్నా కానీ బలవంతంగా అయితే తింటూ ఉంటుంది అనమాట. ఇక అది చూసి పార్వతమ్మ శివ సుమతి బాగా ఏడుస్తూ ఉంటారు. ఇక బస్తీ వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉంటారనమాట. ఇక చాలా ఎమోషనల్గా జరుగుతుంది అనమాట ఆ సీన్ మొత్తం అయితే. ఇక తర్వాత మీనా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక మీనాని చూడగానే సత్యం అయితే,
వాడు అక్కడ ఎలా ఉన్నాడమ్మా, మంచిగానే ఉన్నాడా అందరితో అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక మీనా అయితే ఇక బాగా ఏడుస్తూ ఎందుకు వచ్చాడా అనేలా చేశారు మావయ్య గారు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే బాలు కూడా ఇంటికైతే వస్తాడనమాట. ఇక మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.